మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన సందేహాలు నివృత్తి చేయడానికి రాజేందర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. మధ్య వేలికి ఉంగరాన్ని ధరించవచ్చా అండ్ ఎలాంటి ఉంగరాలు ఎవరు ధరించాలి అనేది ఒక సమస్య. అంటే అందరూ ఒకరిని చూసి ఒకరు రకరకాలుగా ఉంగరాలు చేయించుకుంటూ ఉంటారు. అయితే అందులో ఒకరు ఏదైనా పెట్టుకుంటే నచ్చి ఇంకొకరు దాన్ని అనుసరిస్తే అది కొందరు వద్దు అంటున్నారు, ఇబ్బందుల పాలవుతావు అని హెచ్చరిస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం? అండ్ మధ్యవేలికి ఉంగరాన్ని ధరించవచ్చా, ధరించొద్దా? శ్రీమాత్రే నమః. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అమ్మవారి తరఫున అందరికీ ఆశీర్వాదాలను అందజేస్తూ జగద్గురులకు నమస్కారం చేసుకుంటూ భారతీ తీర్థ మహాస్వామిన తత్కరగమన సంజాతులు విధుశేఖర స్వామి వారికి, మా జన్మనిచ్చినటువంటి నాన్నగారైనటువంటి సుధాకర్ శర్మ గారికి పాదాభివందనం చేస్తూ, హస్త సాముద్రికము అని అంటారు. నవరత్నం అంటే నవచక్ర రూపం శ్రీచక్రం. ఈ భూమి అంతా కూడాను ముల్లోకాలపైన శ్రీచక్రపురంలో మల్లిద్వీపం అనేటువంటి నగరంలో ఉంటుంది. అన్నింటా కూడాను ఈ భూమిలో నుంచే రత్నాలు కానీ, వజ్రాలు కానీ, వైఢూర్యాలు కానీ, ఔషధులు కానీ ఉత్పన్నమైనాయి. ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి ఏవైతే ఈ యొక్క రాళ్ళు ఉన్నాయో, ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనము మానవులు ధరించవచ్చు. అయితే ఎవరైతే ఈ మానవులు పుట్టినారో వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జననకాల సమయాన్ని బట్టి వారు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశికి సంబంధించినటువంటి రాళ్లను మనము పొదుపాలి. అందులో మొట్టమొదట ఉండేవాడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మొట్టమొదటిగా ఆదిత్యుడు అంటే సూర్యుడు కెంపు అంటారు మనం. ఆయన కెంపును మనము ఉంగరం వేలుకు కాకుండా చూపుడు వేలుకు ధరించవచ్చు. అలాగే ఎవరైనా కానీ ధరించవచ్చు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆ తర్వాత చంద్రుడు అంటే చిటికన వేలుకు ఆయన మనస్సుకు కారకుడు. సూర్యుడేమో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది. రోజు ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యం ఇస్తాడు. మనస్సును ప్రశాంతం చేసేవాడు ముత్యం. ఆ ముత్యాన్ని చిటికన వేలు ధరించుకోవాలి. ఆ తర్వాత అంగారకుడు అంటే పగడము త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ త్రిభుజాకారంలో ఉన్నటువంటి పగడాన్ని ఉంగరం వేలుకు ధరించవచ్చు, ఉంగరం వేలు ఒక్కొక్క. ఆ తర్వాత బుధుడు అంటే ఆ బుధుడు ఎవరయ్యా అంటే పచ్చ. ఆ పచ్చ జాతి రత్నాన్ని అందరూ కూడాను చిటికెన వేలుకు ధరించవచ్చు. తర్వాత బృహస్పతి కనక పుష్యరాగము, దాన్ని చూపుడు వేలుకు ధరించాలి. శుక్రుడు అంటే ఎవరయ్యా అంటే వజ్రము, దాన్ని మధ్యన వేలికి ధరించాలి. శుక్రాచార్యుని మధ్యన వేలికి లేదా ఉంగర వేలుకు ధరించవచ్చు. ఆ తర్వాత శనేశ్వరుడు, ఈయన సూర్యుడు యొక్క కుమారుడు. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి శనేశ్వరుడు సంబంధించినటువంటి రత్నము నీలం. ఆ నీలాన్ని మన చేతిలో ఏ వేలు పెద్ద ఉంటుంది? ఈ మధ్యన వేలు. ఈ మధ్యన వేలుకు నీలం అనేటువంటి రాయిని మనము తప్పకుండా ధరించవచ్చు. ఆ తర్వాత ఛాయాగ్రహాలు ఎవరు? రాహు కేతు. ఆ రాహును ఏం ధరించాలి అంటే గోమేధికము అంటారు దాన్ని. ఆ గోమేధికాన్ని కూడా చక్కగా మనం ఉంగరం వేలుకు ధరించవచ్చు. తర్వాత వైఢూర్యము, ఆ వైఢూర్యాన్ని కూడా మన యొక్క ఉంగరం వేలికి ధరించవచ్చు. అయితే ఈ 9 రత్నాలను కూడాను వారి వారి జాతకాలను బట్టి, వారి వారి యొక్క జననకాల సమయాన్ని బట్టి, గోచార గ్రహచార రీతిని బట్టి ఏ దశలో ఉందో చూసి దాన్ని కనుక్కొని పురోహితుల దగ్గర కనుక్కొని ఆ దిశను బట్టి మనం ఆ యొక్క అంగుళీకాన్ని మనం ధరించాలి. ఏ అంగుళీకం ధరించినా కానీ కనీసం 11 రోజులు లేదా 21 రోజులు 41 రోజులు దేవతా ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ పుట్టి శుద్ధి చేసిన తర్వాత పంచామృతాలతోటి గోమయంతో శుద్ధి చేసిన తర్వాతనే ఆ యొక్క అంగుళీకాన్ని ధరించడం వల్ల మన శక్తిని బట్టి బంగారంలో కానీ వెండిని కానీ ఎందులైనా పెట్టుకొని ధరించవచ్చు. నిస్సంకోచంగా మధ్యన వేలికి మనం ఉంగరం ధరించవచ్చు. ఎలాంటి భయము లేదు. కొందరు స్త్రీమూర్తులు ఎడమ వేలికి ధరిస్తారు, కొందరు అందరూ కూడా కుడి వేలికే ధరించాలి. ఇది ఈ కార్యక్రమం భాగం. అయితే వాళ్ళ రాశి జన్మ టైంని బట్టి ఏ ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి అనేది పురోహితులు పండితులతో తెలుసుకొని ధరించవచ్చు. కానీ ఇంకొకటి ఏంటి అంటే ముత్యం కానీ పగడం కానీ అది ఎవరైనా ధరించవచ్చు అంటారు, నిజమేనా? ముత్యము పగడము
ముత్యం అంటే మనస్సుకు కారకుడు, మనస్సు ప్రశాంతత. మన యొక్క శరీరంలో ఎన్నో రకాల అవస్థలు అవుతూ ఉంటాయి, రోగ బాధ నివృత్తి జరుగుతూ ఉంటుంది, రుగ్మతలు బాధలు ఉంటాయి, వైద్యులను పరీక్ష చేస్తాము, చికిత్స పొందుతాము, కానీ ఆ ఔషధము మనకు శరీరానికి పడది. అప్పుడు 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత ఏదైనా ఇలాంటి హస్తసాముద్రికల్లో ఉన్నటువంటి అంగుళీకాన్ని మన జాతిని బట్టి మన రత్నాన్ని బట్టి ఏదైతే వస్తుందో అప్పుడు దాన్ని ధరించడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది. చేతికి పెట్టుకున్నా కానీ మాకు అయ్యా ఫలితం లేదు అంటే దాన్ని ఒక వస్త్రంలో ధారణ చేసి మెడలో ధారణ లెక్క అంటే గొలుసులో కానీ లేదా దారంతో కానీ కట్టుకోవడం వల్ల కూడాను మన శరీరానికి తరగడం వల్ల ఆ బాధ నివృత్తి తొలిగిపోతుంది. అంటే ఎవరైనా ధరించవచ్చు ముత్యము పగడం అన్ని రత్నాలు మనం ఆడవాళ్ళు కానీ స్త్రీమూర్తులు కానీ మగవారు కానీ ధరించవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. శ్రీమాత.